महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో వీక్లీ కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. సో యాక్చువల్గా దసరా నవరాత్రులు అమ్మవారికి సేవ చేసుకుంటా కొంచెం అసలు బిజీలో పడిపోయి 10 రోజులు అలా నడిచిందో కూడా తెలియదు. కొంచెం చాలా బిజీగా గడిపోయింది అమ్మవారి సేవలో. అలాగే అసలు వీక్లీ అన్న సంగతి కూడా నేను కొంచెం మర్చిపోయాను జనరల్గా. సో ఈ వారం ఈ అక్టోబర్ మాసం మొదలైంది. అలాగే 5వ తారీఖు నుంచి మనకి మెయిన్గా 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయండి అనేది చూద్దాం. ఈ వారం మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు తులారాశిలోకి మారడం మనం గమనించవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ శుక్రుడు కూడా గురువారం నుంచి నీచ స్థానంలోకి వస్తున్నారు. శుక్రుడు కూడా నీచ స్థానంలోకి వస్తున్నారు. ఇక అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం. సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మెయిన్గా ఇక్కడ. కాబట్టి ఈ మనం మెయిన్గా చూసినట్టే కనుక చంద్రుని యొక్క సంచారం కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా ఉంది. ఇక శని రవుల సంసప్తం వాళ్ళు జరుగుతూ ఉంది. ఇది మేజర్గా మనం తీసుకోవాల్సిన విషయం. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు, సింహరాశిలో కేతువు, అలాగే కన్యారాశిలో రవి, శుక్రుల యొక్క సంచారం, తులారాశిలో కుజ, బుధుల యొక్క సంచారం నడుస్తూ ఉంది. రాహు కుంభరాశిలో ఉన్నారు, శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది చూద్దాం మనం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి ఇక్కడ మెయిన్ షష్టమంలో రవి యొక్క సంచారం, అలాగే లాభంలో రాహు యొక్క సంచారం, 2 గ్రహాల యొక్క సంచారం మేషరాశి వారికి ఇక్కడ అనుకూలిస్తూ ఉంది. రవి ఏమో చాలా వరకు కూడా మీకు ఏదైతే సో మచ్ ఆఫ్ డిఫికల్టీస్ ప్రాబ్లమాటిక్గా ఉన్న అనేకమైన సిచ్యువేషన్స్ అది హెల్త్ పరంగా అయినా, శత్రువుల పరంగా అయినా, దేని పరంగా అయినా వాటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి సంబంధించి రవి మంచి బలాన్ని ఇస్తున్నారు. ఎప్పటి నుంచో చెప్తూ ఉన్న రాహు భగవానుడు నిజంగా ఈ మేషరాశి వారికి బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఏళ్ళనాటి నడుస్తున్న ఈవేళ లాభంలో ఉన్న రాహు కూడా చాలా వరకు మీకు సపోర్ట్ చేస్తున్నారు. మనం వారం ప్రారంభం చూస్తే ఇక్కడ 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఆదివారం, బుధ, గురువారం 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి మేషరాశికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాహు యొక్క సంచారం వల్ల కొద్దో గొప్ప కొంత ఐడెంటిఫికేషను, కొంతవరకు వీళ్ళకి గుర్తింపు, అలాగే ఏ విషయాల్లో అయితే వీళ్ళకి చాలా టఫ్గా అయినా సరే, చాలా స్ట్రెస్తో అయినా సరే ఎంతో కొంత చివరికి కొంత అయినా లాభం కలిగేటట్టు కాలం వీరికి ముందుకు నడుస్తుండడం గమనించవచ్చు. సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఏలినాటి శని నడుస్తుంది రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా. ఇక్కడ మనం చూస్తే కనుక గురువారం నుంచి కూడా శుక్రుడి నీచ స్థితి అనేది మనకి ఇక్కడ మొదలవుతూ ఉంది. కాబట్టి సోమ మంగళవారాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్ స్ట్రెస్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కొంచెం కేర్ తీసుకుంటూ ఉండడం అనేది మంచిది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, సంతానపరమైన విషయాల్లో ఈ యొక్క శని రవుల యొక్క సంసప్తం మనకి మేజర్గా ఏదైతే కనిపిస్తూ ఉందో ఇన్వెస్ట్మెంట్స్ త్రూ ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ త్రూ లాస్ కానీ, సో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన గెయిన్కి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు మేషరాశి వాళ్ళకి ఇక్కడ సోమ మంగళవారాల్లో సమ్ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో కాబట్టి ట్రేడింగ్, షేర్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ వీటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండడం అనేది మంచిది. శుక్రుడి యొక్క సంచారం కూడా నీచ స్థానంలోకి ఇక్కడ వస్తూ ఉన్నారు. కాబట్టి శుక్రుడు కూడా ఈ రాశి వాళ్ళకి మేజర్గా గురువారం నుంచి
నీచ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి శుక్రుడి యొక్క సంచారం కూడా. సో ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ ఆర్థిక పరమైన విషయాల్లోనూ ఫైనాన్షియల్గా ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి చేసే ఇన్వెస్ట్మెంట్స్లోను సో వీటికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది ఈ సోమ మంగళవారాల్లో మెయిన్గా చెప్పదగింది. ఇక బుధ గురువారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ బుధ గురువారాల్లో. అలాగే ఈ రాశికి మెయిన్గా ఏంటంటే రాశికి రాశ్యాధిపతి కుజుడు, ఆయన సప్తమ స్థానంలో ఉన్నాడు జనరల్గా. బట్ చాలా వరకు కూడా మేష రాశి వారికి సంబంధించి ఇక్కడ కంజంక్షన్ ఆఫ్ మార్స్ అండ్ మెర్క్యూరీ, ఈ రెండు కంజంక్షన్స్ కూడా చాలా వరకు మ్యారిటల్ లైఫ్లో కానీ బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కానీ కొంచెం కన్ఫ్లిక్ట్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బుధుడి యొక్క సంచారం కావచ్చు, అలాగే కుజుడి యొక్క సప్తమ స్థాన సంచారం కావచ్చు, చాలా వరకు అన్నెసరీ ఇష్యూస్ అనేవి మీ జాబ్ చేసే చోట సహా ఉద్యోగులతో కానీ, మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్తో కానీ, కాంట్రాక్ట్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్ విషయంలో కానీ, క్లోజ్ రిలేషన్స్ అంటే చదువుకునే పిల్లలైతే ఫ్రెండ్స్ విషయాల్లో కూడా రావచ్చు. సో థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల చాలా వరకు కూడా ఈ సప్తమ స్థానం దెబ్బతింటూ ఉంది. కాబట్టి అందుకని వీటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉండడం అనేది మంచిది. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఆ రాశి అధిపతి శుక్రుడు నీచిలోకి వెళ్తున్నారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ జాగ్రత్త చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు. బిజినెస్ వ్యవహారాల రీత్యా చూస్తే కనుక కొన్ని అబ్స్టికల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో, హెల్త్ మ్యాటర్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ శుక్రుడి యొక్క నీచ సంచారం వల్ల ఇక్కడ రావాల్సిన మనీ స్ట్రక్ అవటం కావచ్చు, ఇక్కడ కుటుంబ పరంగాను మ్యారిటల్ లైఫ్ పరంగా చిన్నపాటి డిస్ప్యూట్స్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఈ విషయాల్లో అంటే కొంచెం శని వ్యయంలో ఉండటం కావచ్చు, కుజబుద్ధులు సప్తమంలో ఉండడం కావచ్చు, శుక్రుడు తిరిగి షష్టమంలోకి రావటం కావచ్చు, ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని వ్యయంలో నడుస్తుండటం, సప్తమంలో కుజబుద్ధులు ఉండటం, షష్టమంలోకి శుక్రుడు నీచపడి రావటం. సో టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ స్టెప్. ప్రతి విషయంలో కూడా మీరు చక్కగా ప్రతిదీ సానుకూలంగా ఆచితూచి నెమ్మదిగా అడిగేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా మంచిది జనరల్గా. సో కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి మేజర్గా మనం చూస్తే ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోవటం ప్రతి శనివారం చాలా మంచిది. కుజబుద్ధులు మేజర్గా ఇక్కడ ఈ రాశికి రాశ్యాధిపతి కుజుడే సప్తమ స్థానంలో బుధుడితో ఇతికట్టు ఉంటున్నాడు. కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం, కృష్ణుల వారిది చక్కగా మధురాష్టకం చదువుకోవడం చాలా మంచిది. సో కాబట్టి ఇవి చేసుకోవటం మేషరాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో బుధుడు, షష్టమంలో కుజుడు, దశమంలో రాహు, లాభంలో శని, మొత్తం 6 గ్రహాల వరకు ఈ రాశి వాళ్ళకి చక్కగా యోగిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి. అలాగే 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 గ్రహాల వరకు ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉన్నాయి. సో అలాగే వృషభ రాశి వారికి మనం చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. దశమంలో రాహు యోగిస్తున్నారు. అలాగే ఆ రాశ్యాధిపతి శని కూడా లాభస్థానంలో ఉన్నారు. ఉద్యోగానికి సంబంధించి ఇక్కడ చాలా వరకు కూడా మీరు అనుకున్న హైక్స్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, బెటర్మెంట్ కావచ్చు, వాటి విషయాల్లో కొంచెం స్లో డౌన్ అయింది అన్నట్టు మీకు అనిపించిన దాని గురించి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ రీట్యూనింగ్ వర్క్ జరుగుతూ ఉంది. సో కాబట్టి డెఫినెట్గా ఇటు ప్రొఫెషన్ రిలేటెడ్గా అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, న్యూ జాయినీస్, సో వాళ్ళకి కొంత శాలరీ తక్కువతో స్టార్ట్ అయినా కూడా సో నెమ్మదిగా వాళ్ళకి గుర్తింపు కూడా పెరిగే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఆల్రెడీ మంచి ప్రోగ్రెస్లో బిజినెస్ మంచి ప్రోగ్రెస్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం లిటిల్ బిట్ ప్రాఫిట్స్ తగ్గాయి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది కొంచెం రీట్యూనింగ్ పీరియడ్ అంతే. సో అలాగే సోమవారం చూస్తే కనుక అక్కడ మనకి సోమ మంగళవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభస్థానంలో శని యోగిస్తారు. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక శని రవుల యొక్క సమసప్తం ఇక్కడ ఈ సోమ మంగళవారాల్లో
మెయిన్గా ఈ శని రవుల సంసప్తం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏదైతే ఇటు కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో, ఎనీ కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో ఈ రాశి వాళ్ళకి సో చిన్నపాటి ఇబ్బందులు వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అలాగే రవి యొక్క సంచారం కూడా ఇక్కడ పంచమంలో జరుగుతూ ఉంది. రవి యొక్క సంచారం పంచమంలో జరగటం, సో ఇక్కడ సంతానానికి సంబంధించి కావచ్చు, అలాగే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు, ఈ రవి యొక్క సంచారం రవి శనికి కొంచెం సమసప్తం పడడం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్గా చూసినట్టయితే కనుక చాలా వరకు మీరు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో నుంచి గెయిన్స్ విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాలకి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇలా కొన్ని విషయాలు ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కావచ్చు ఈ శని రవుల సంవత్సరం కొంచెం ఇంపాక్ట్ అనేది చూపించే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ షార్ట్ జర్నీస్ కానీ లాంగ్ జర్నీస్ కానీ, ముఖ్యంగా వృషభ రాశి వారికి ఎనీ షార్ట్ జర్నీ ఆర్ లాంగ్ జర్నీ వీటి విషయాల్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది షార్ట్ జర్నీస్ అండ్ లాంగ్ జర్నీస్ విషయాల్లో కూడా. సో అలాగే బుధ గురువారాల్లో చూస్తే ఈ రాశికి సంబంధించి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఆ రాశ్యాధిపతి అక్కడ మనం చూస్తే కనుక కుజుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. జనరల్గా కుజుడు అయితే షష్టమ స్థానంలో యోగిస్తారు. ఆల్రెడీ కుజుడు ఎప్పుడూ వచ్చారు, అక్కడి నుంచి మనకి నడుస్తూ ఉన్నారు కుజుడు జనరల్గా. ఇక్కడ కుజుడు యొక్క సంచారం తప్పకుండా రుణ రోగ శత్రు స్థానాల్లో. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, 6th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫైటింగ్ అట్మాస్ఫియర్. సో కాబట్టి ఇక్కడ కాంపిటీటర్స్ కావచ్చు, ఎనిమీస్ కావచ్చు, సో మీకు ఎదురవుతున్న అనేక అబ్స్టేకిల్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కుజుడి యొక్క ఈ 6th హౌస్ సంచారం ఏదైతే ఉందో డెఫినెట్లీ డిఫీట్ యువర్ ఎనిమీస్. శత్రు విజయాన్ని మీరు పొందే ఆస్కారాలు ఉంటాయి. అందరిపైన విజయం సాధించుకుంటూ మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే కనుక బుధుడు కూడా జనరల్గా యోగిస్తారు అక్కడ. కాకపోతే ఏంటంటే ఇన్ కోర్ట్ మ్యాటర్స్లో కావచ్చు, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్లో కావచ్చు, ఇక్కడ కొన్ని కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల రీత్యా కోర్టు ప్రొసీడింగ్స్లో కానీ వీటి విషయాల్లో కొంచెం మీకు డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఇన్ కేస్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్ కోర్టు కేసెస్ విషయాలకి సంబంధించి, ఎనీ కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాలకి సంబంధించి మాత్రమే మీకు కొంచెం అననుకూలతగా ఉండే ఆస్కారాలు ఈ కోర్టు కేసెస్కి సంబంధించి అయితే కనిపిస్తూ ఉంది. శుక్ర శనివారాలు చూస్తే ఈ రాశిలోనే చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. అయితే రాశ్యాధిపతి శుక్రుడు నెమ్మదిగా గురువారానికి నీచబడి పంచమ స్థానంలోకి వస్తూ ఉన్నారు. సో కాబట్టి పంచమ స్థానంలో అక్కడ శుక్రుడు వస్తున్నాడు, ఆల్రెడీ రవి ఉన్నారు, అక్కడ సంసప్తం నడుస్తుంది రవికి శనికి. సో ఏదైనా సరే ఇటు ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, సంతానపరమైన విషయాల రీత్యా కావచ్చు, సో కొంచెం ఇక్కడ వీటి విషయాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్, డెవలప్మెంట్ కొంచెం వాటి మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మీ క్వాలిటీ ఆఫ్ వర్క్ మీరు ఎంత చూపించినా కూడా అది పెద్ద మీరు చూపించే క్వాలిటీ ఏదైతే ఉందో దాని రీచ్ అంతగా ఉండకపోవటం, మనం బాగానే చేసాం అనిపిస్తుంది కానీ అంత రీచ్ ఉండకపోవటం ఆ వర్క్, అలాంటివి కొన్ని మీ క్రియేటివిటీలో కనిపిస్తూ ఉన్న లోపాలుగా. కాబట్టి ఎనీవే బట్ ఏంటంటే ఇక్కడ గురుడు, శుక్రుడు, బుధుడు, కుజుడు, రాహు, శని 6 గ్రహాల యొక్క సంచారం ఎప్పుడైతే అనుకూలిస్తూ ఉందో వృషభ రాశి వాళ్ళకి డెఫినెట్గా 6 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. కాబట్టి మీరు వేసే ప్రతి విషయంలో కూడా ముందడుగు పడుతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ శని రవుల యొక్క సమసప్తమాన్ని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మేజర్గా మనం చూస్తే కనుక ఒక్క రవి పంచమ స్థాన సంచారం వల్ల మాత్రం మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు. అది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా, డబ్బులు రావాల్సిన ఆగిపోవడం వల్ల కానీ, ఏదైనా సరే. కాబట్టి ఇక్కడ పంచమ స్థాన రవికి చక్కగా మీరు తప్పకుండా రవి ద్వాదశ నామాలు చదువుకోవటం, ఆదివారం అభిషేకం, శివుడికి అభిషేకం చేసుకోవటం, ఆయన అధిదేవతైన శివుడిని చక్కగా ప్రతిరోజు శివాలయాన్ని దర్శించుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వృషభ రాశి వారికి ఉంటాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో కేతువు, అర్ధాష్టమంలో శుక్రుడు,
రెండు గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి మనం చూస్తే కనుక ఇక్కడ నవమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, భాగ్యస్థానంలోని రాహు యొక్క సంచారం కూడా నడుస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మిథున రాశి వారికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ప్రొఫెషనల్ లైఫ్, జాబ్ సర్చింగ్కి సంబంధించి చూసే విషయాల్లో కొంత ఏంటంటే లాంగ్ డిస్టెన్స్గా వీళ్ళకి ట్రై చేస్తే కొద్ది గొప్ప వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగపరంగా కొంచెం స్ట్రెస్తో కూడి, కొంచెం జర్నీతో కూడి అన్న స్ట్రెస్ మనకు కనిపిస్తూ ఉంది జనరల్గా. సో డెఫినెట్గా ఇక్కడ ఉద్యోగము నూతనంగా కొత్తగా ప్రొఫెషన్కి జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఏంటంటే స్టేట్ కూడా కొంచెం మారాల్సి వచ్చే ఆస్కారాలు, అలాంటి సమ్ కండిషన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి సంబంధించి. సోమ, మంగళవారాలు చూస్తే దశమ స్థానంలో శని యొక్క సంచారం, అలాగే చంద్రుడి యొక్క సంచారం కూడా నడుస్తుంది. ఇంకా మామూలుగా అది ప్రొఫెషన్ రిలేటెడ్గా వచ్చే స్ట్రెస్కి మీకు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అర్ధాష్టమంలో ఓ పక్కన రవి ఉన్నారు, రవి శనుల యొక్క సంసప్తం జరుగుతూ ఉంది. ఓ పక్క ఎప్పుడైతే మీకు దశమ స్థానంలో ఇక్కడ శని వక్రంలో ఉండటం, ప్రొఫెషనల్ స్ట్రెస్ కావచ్చు, ప్రొఫెషనల్ పరంగా మీరు ఎక్కువ ఆలోచించడం కావచ్చు, దాంతో పాటుగా డొమెస్టికల్ సమ్ ఇష్యూస్, డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ లాగా మళ్ళీ మనకి కొన్ని అంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం, లేకపోతే డొమెస్టికల్గా మనకి చిన్నపాటి ఇబ్బందులు, అటు జాబ్ అట్టగా తయారైంది, ఇటు మనకి ఇంట్లో మనశ్శాంతి కూడా ఇట్లాగే ఉంది అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ నడుస్తుంటాయి. బట్ బీ పేషెన్స్. యాక్చువల్లీ సోమ, మంగళవారాల్లో జనరల్గా వృత్తి రిలేటెడ్గా ఏంటంటే ఇన్ కేస్ మీకు ఏదైనా లీవ్ కావాలనుకోండి, చాలా ఏదైనా లీవ్ కావాలన్నా ఏదైనా కావాలన్నా జాబ్ మీద ఎక్కువ మీకు అనవసరంగా దానివల్ల ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా ముందే కొంచెం లౌక్యంగా మీ కొలీగ్స్ను ఆ షిఫ్ట్ చేయగలిగిన వాళ్ళను కొంచెం ముందుగానే మీరు వాళ్ళని ఎలాగ ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించుకుని అలా ప్రిపేర్ చేయడం మంచిది. అండ్ ఇది ఇటు వృత్తిపరంగా ఇటు డొమెస్టికల్గా కొంచెం మానసిక ప్రశాంతత రీత్యా కావచ్చు, అండ్ వృత్తిపరంగా కొంచెం స్ట్రెస్ ఉంటుంది, అది కామన్ జనరల్గా. ఇక బుధ, గురువారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనం చూడడం. బట్ ఏంటంటే ఆ రాశ్యాధిపతి కుజుడు పంచమంలో ఉన్నాడు. బట్ ఇక్కడ మిథున రాశికి మెయిన్ మనం చూస్తే కనుక ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా పంచమంలో ఉన్నాడు ట్రాన్సిట్లో. కుజబుద్ధులు ఇద్దరూ కలిసి పంచమ స్థానంలో ఉన్నారు. ఇద్దరూ కూడా పంచమ స్థానంలో యోగించే గ్రహాలు కావు. షేర్స్, ట్రేడింగ్ వీటి విషయాల్లో కమ్యూనికేషన్ రిలేటెడ్గా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుజబుద్ధుల యుతి పంచమ స్థానంలో జనరల్గా ఏంటంటే అది అంత హైలైటెడ్గా మనకి మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విషయాల్లో ఈ రెండు గ్రహాలు కూడా కొంచెం వాటి అనుకూలత కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, ఆవేశం. సో ఈ ఆవేశం ప్లానెట్ ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో, 5th హౌస్ అనేది మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదే ఫైర్ అవుతూ ఉంటాం. ఇలాంటివి కొన్ని గమనించవచ్చు. బట్ కుజబుద్ధుల యుతి జనరల్గా ట్రాన్సిట్లో 5th హౌస్లో యోగించదు కాబట్టి లవ్ లైఫ్ విషయంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, పిల్లల విషయంలో వాళ్ళని కొంచెం మాటలు అనడం కావచ్చు, 2 దెబ్బలేయటం కావచ్చు, ఇలాంటి వాటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటే మిథున రాశి వాళ్ళకి బెటర్. అండ్ శుక్ర శనివారాల్లో చూస్తే ఈ రాశికి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే ఆ రాశ్యాధిపతి కూడా 4th స్థానంలో ఉన్నారు. సో చంద్రుడు కూడా అక్కడ, శుక్రుడు కూడా నీచలోకి వస్తున్నారు, రవి అక్కడే ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ డెఫినెట్గా అర్ధాష్టమంలో నీచ శుక్రుడు, అలాగే రవి యొక్క సంచారం కూడా నడుస్తుంది. కాబట్టి ఇంటికి సంబంధించి ఏదైనా కొనే విషయంలో కానీ, వాహనాల రీసేల్ కానీ, సెకండ్ హ్యాండ్ సేల్స్ తీసుకునే విషయాల్లో కానీ కొంచెం కేర్గా ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం మంచిదే. అలాగే ఈ రాశికి సంబంధించి మిథున రాశికి మెయిన్గా మనకి అర్ధాష్టమ రవి దోషం, జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. సో పంచమంలోనే కుజబుధుల యొక్క యుతి జరుగుతూ ఉంది. సో చెప్పుకున్నట్టు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఈ కుజబుధుల యుతి మీద అంత పాజిటివ్ ఇది ఉండదు జనరల్గా. కాబట్టి ఇష్ట దైవారాధన,
పూర్వపుణ్య స్థానంలో ఇక్కడ ట్రాన్సిట్లో ఉన్న కుజబుద్ధులకి మీ ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం వల్ల ఆ దోషం తొలగిపోద్ది. దుర్గామాత ఆరాధన చేసుకోవటం వల్ల అబ్రాడ్ వెళ్ళాలన్నా, ఫారెన్ ట్రావెల్స్ గురించి అయినా, అలాగే ఇక్కడ మీకు మెయిన్గా స్టేట్ టు స్టేట్ కనీసం మారాకైనా జాబ్ రావడానికైనా కొంచెం దుర్గామాత ఆరాధన చేసుకోవటం ఇంకా మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించి కర్కాటక రాశికి తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, అలాగే అర్ధాష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ రాశికి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా అనుకూలిస్తూ ఉంది. వారం ప్రారంభం కొంచెం టెన్స్డ్గా ఉంటూ ఉంటుంది. అది కూడా ఆ టెన్షన్ ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, వెల్త్కి సంబంధించి, ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాలకు సంబంధించి కావచ్చు. మెయిన్గా ఎప్పుడైతే సోమ మంగళవారాల్లో కూడా భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ శని కూడా ఇక్కడ వక్రంలో ఉంటాం. మెయిన్గా చాలా వరకు ఇక్కడ మోకాళ్ళ బాధలు కావచ్చు, లైఫ్ కొంచెం భారంగా మారింది అన్న ఫీలింగ్ కావచ్చు. మనకేంటంటే ఫైనాన్షియల్ అంటే ఈ చంద్ర శనుల యొక్క స్థితి సంచారం, రెట్రోగ్రేషన్ ముఖ్యంగా. సో ఇక్కడ మన ఫైనాన్షియల్ ఫ్లో కంటే కొంచెం ఖర్చుల విషయంలోనే మనకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్లో తగ్గుతుంది అనే ఒక రకమైన ఫీలింగ్ అనేది కలిగే ఆస్కారాలు ఉంటాయి. అలాగే బుధ, గురువారాల్లో ఈ రాశికి సంబంధించి చూస్తే కనుక దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి మెయిన్గా ఏంటంటే ఉద్యోగపరమైన విషయాల్లో కొంచెం ఈ రాశి వాళ్ళకి సంబంధించి డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఇవి వీళ్ళకి ప్రతిబంధకంగా మారుతూ ఉంటాయి. దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఒక పక్క ఉన్నప్పటికీ కూడా దశమస్థానంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ అర్ధాష్టమంలో కుజ బుధులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి. పైగా బుధుడు అంత మిత్రగ్రహం కాదు ఈ రాశికి. పైగా కుజుడు, బుధుడు ఇద్దరు కలిసి చతుర్థ స్థానంలో ఉంటాం. సమ్ డొమెస్టికల్ అన్కంఫర్ట్ వల్ల వీళ్ళకి కొంచెం ఇరిటేషను, ఫ్రస్ట్రేషను వస్తూ ఉంటుంది. అండ్ ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి కూడా అనవసరంగా ఈ యొక్క సిచ్యువేషన్లో 4th హౌస్లో ఈ కుజుడి యొక్క ట్రాన్సిట్, అలాగే 4th ఆస్పెక్ట్ మళ్ళీ 7th హౌస్ మీద ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే మీ డొమెస్టికల్గా వస్తున్న ఇబ్బందుల్ని ఆఫీసులో వాళ్ళకి అర్థం కావట్లా నేను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను అనే దాని మీద అనవసరంగా కోపం వాళ్ళ మీద పూర్తిగా చూపించడం, దీనివల్ల అటు ప్రొఫెషనల్గా కూడా కెరీర్ వైజ్ జాబ్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వటం, ఇలాంటి మనకు గమనించదగిన విషయాలు. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటూ కర్కాటక రాశి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశికి సంబంధించి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశిధిపతి శుక్రుడు కూడా నీచబడి తృతీయ స్థానంలో ఉన్నారు. సో ఎంత లేదన్నా ఈ రాశికి రవిశనుల యొక్క సమసప్తమం అనేది మాత్రం ఒకటి నడుస్తూ ఉంది ఇక్కడ. ఈ రవిశనుల యొక్క సమసప్తమం మేజర్గా ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే చాలా వరకు కూడా మనం ఎందా చెప్పుకున్నట్టు ఏదైతే లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాలకు సంబంధించి ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం, ఇంత ఎఫర్ట్ పెట్టినా కూడా దానికి సంబంధించి మనకి రిజల్ట్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి అని ఒక రకమైన ఫీలింగ్ ఈ రవి శనుల యొక్క సంసప్తం వల్ల కలిగే ఆస్కారాలు ఉంటాయి. ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ అండ్ మీ ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, మీ స్పౌజ్ ఫ్యామిలీ, భార్య భర్త వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండటం ఈ టైంలో చాలా మంచిది. సో ఉండటం మంచిది, బట్ ఏంటంటే అది కొంచెం డిస్టర్బ్డ్గా ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి సరిగ్గా టర్మ్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేసే ఆస్కారాలు ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా ఏంటంటే రవి యొక్క సంచారం ఇక్కడ తృతీయ స్థానంలో చక్కగా పరాక్రమ స్థానంలో రవి నడుస్తూనే ఉన్నారు కాబట్టి పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం వాళ్ళకి మంచి ధైర్యాన్ని, సాహసాన్ని అన్నిటిని ఇస్తుంది. బట్ శని ఏమో స్ట్రెస్ని పెంచుతూ ఉన్నాడు, రాహు ఏమో టెన్షన్ ఇస్తున్నాడు.
సో కాబట్టి ఒక పక్క అర్ధాష్టమంలో కుజుడు, ఒక రకమైన డొమెస్టికల్గా ఇంటి నుంచి వచ్చే ఒక రకమైన ప్రెషర్ వాటికి సంబంధించి. అండ్ చెక్యూర్ వాహనాలకి సంబంధించి ఒక్కొక్కసారి మనకి ముళ్ళు చూపిస్తుంది, ఫుల్ పెట్రోల్ ట్యాంక్ ఉన్నట్టు చూపిస్తుంది, కానీ ముళ్ళు స్ట్రక్ అయిపోయి ఉంటుంది, బట్ పెట్రోల్ ఉండదు దానిలో. ఇలా కమ్యూనికేషన్ పరంగా వాహనాలకి సంబంధించి కావచ్చు, వాటి విషయాల్లో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా కొంచెం జాగ్రత్త చూసుకోవడం అనేది మంచిది. సో కర్కాటక రాశి వారికి దుర్గామాత ఆరాధన, డైలీ దుర్గాదేవి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఈ రాశికి అర్ధాష్టమ కుజ దోషం వల్ల మెయిన్గా చాలా వరకు కూడా డొమెస్టికల్గా ఇరిటేషన్, అది ఏం పడాలి నేను ఏం అర్థం కావట్లేదు ఇంట్లో వాళ్ళకి అన్నట్టు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి అది కూల్ చేసుకోవడం, కొంచెం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. సో అలాగే ఒక పక్క గురుడి వల్ల వ్యయం పెరుగుతూ ఉంది, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ విధమైన సినారియోలో కొంచెం నెమ్మదిగా కర్కాటక రాశి వాళ్ళు ప్రతి స్టెప్ని అక్కడ అవుతున్న ఖర్చులు, సో అలాగే మనకి ఎంత ప్రయత్నించినా మన ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంక్రీజ్ అవ్వకపోవటం, సో వీటి త్రూ ఏర్పడుతున్న కొన్ని టెన్షన్స్, వీటిలన్నింటినీ కూడా మైండ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఒక ప్లానెడ్గా ముందుకెళ్తే కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో కుజుడు, లాభంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. ఏదైతే ద్వితీయంలో శుక్రుడు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి జరుగుతుందో, ఇక్కడ గురువారం నుంచి కూడా శుక్రుడు కొంచెం నీచ స్థానంలో వస్తున్నారు. కాబట్టి మనీ యూటిలైజేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలా వస్తుందో డబ్బులు అలాగే ఖర్చు అయిపోయే ఆస్కారాలు సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని ద్వితీయంలో ఉన్న రవి బలపరుస్తున్నాడు. కాబట్టి కుటుంబ సభ్యుల ఆరోగ్య నిమిత్తమో కొన్ని కారణాల వల్ల సమ్ పేమెంట్స్ డ్రైగా అయ్యే ఆస్కారాలు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు రీచ్చాను మొత్తంగా. అలాగే ఈ రాశికి ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో కూడా శని రఘుల యొక్క సంసప్తం జరుగుతుంది. కాబట్టి ఆయిల్ అండ్ స్పైసీ, ఆయిల్ అండ్ కారానికి సంబంధించి ఎక్కువ ఆయిల్ అండ్ ఎక్కువ కారం కలిపి తినటం, ఇలాంటివి చేయటం వల్ల సింహరాశి వాళ్ళకి కొంచెం హెల్త్ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. 7, 8, 9, 10 స్థానం మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆదివారం, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితం కనిపిస్తూ ఉంది చంద్రబలం వల్ల. వారం ప్రారంభం మనం చూస్తే కనుక సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే చంద్రుడు ఇక్కడ ఈ రాశిలో ఉన్నారో సప్తమ స్థానంలో, బట్ సమ్ టైమ్స్ ఇక్కడ లాయల్టీ ప్రాబ్లం. అసలు వీడికి నిజంగా నేను ఎంత చేసినా కృతజ్ఞత అనేది లేదు, విశ్వాసం అనేది లేదు అనే కొన్ని సిచ్యువేషన్స్ మాత్రం మీ ఫ్రెండ్స్ త్రూనో, బిజినెస్లో పార్ట్నర్ వ్యవహారాల్లోనో, సమ్టైమ్ బిజినెస్ అండ్ మ్యారిటల్ లైఫ్లో కూడా కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య ఇలాంటి కొంత డిస్టర్బ్డ్ ఫీలింగ్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేది మంచిది. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో, వివాహ సంబంధాలు చూసుకునే విషయంలో అయితే ఈ సింహరాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా చేసుకోవడం అనేది చాలా మంచిది. సోమ మంగళవారాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ ఈ రాశికి వ్యాపారంలో తీసుకునే నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్త, కేర్ తీసుకోవడం అనేది మంచిది. అన్నెసరీ లోన్స్ వల్ల అనవసరంగా ఆర్థిక భారం నెత్తిమీద పడే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా సింహరాశి వారికి కనిపిస్తుంది. నేను ఇందా చెప్పినట్టు బుధ, గురువారాల్లో చూస్తే ఈ రాశికి సంబంధించి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఆ రాశిధిపతి కుజుడు వీళ్ళకి తృతీయంలో ఉన్నాడు. ఎంతైనా కుజుడి యొక్క సంచారం తృతీయ స్థానంలో అనుకూలిస్తారు. కాబట్టి కొంత ఈ కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో మెయిన్గా పరాక్రమ స్థానంలో ఎలాంటి టాస్క్ అయినా ఇవ్వండి, ఎలాంటి వర్క్ అయినా ఇవ్వండి, సో తప్పకుండా వాటికి సంబంధించిన విషయాల్లో మీకు మంచి కాన్ఫిడెంట్గా, మంచి విల్ పవర్తోనే ఆ వర్క్ని మీరు అవగొట్టే ఆస్కారాలు ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక వారాంతానికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రాశి వాళ్ళ దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు
ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నీచ రాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. కొన్ని ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ రీచ్ కావచ్చు. కొన్నిసార్లు జాబులు ఫోకస్ చేయలేకపోవడం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి. కాబట్టి ప్రొఫెషనల్ పరంగా కొంచెం మనకి మనీ నీడ్ అనుకున్న వాళ్ళు ప్రొఫెషన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఉండకపోవడం మంచిది ఈ రాశికి సంబంధించి, అది గుర్తుపెట్టుకోవాలి. సింహరాశి వారికి మెయిన్ అష్టమ శని ప్రాబ్లం, నీలాంజన సమాభాసం చదువుకోవడం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం. శని రవుల సంసప్తం ఆల్రెడీ జరుగుతూ ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఇక్కడ ఫైనాన్స్ పరంగా ఫ్యామిలీ పరంగా వచ్చే ఒడిదొడుకుల్ని కొంచెం సెటరేట్ చేసుకోవడం, న్యూట్రల్గా ఉంచడం కోసం వాక్ స్థానంలోనే రవి ఉన్నారు కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం అనేది చదువుకోవడం చాలా చాలా మంచిది. సో మెయిన్గా శని రవులు ఈ రెండే చాలా వరకు ఇక్కడ ద్వితీయంలోనూ అష్టమంలోనూ ఉండటం వల్ల కొంత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎఫెక్ట్ చూపిస్తున్నారు. శనికి రవికి డెఫినెట్గా జపా కుసుమ సంకాసం, నిరాంజన సమాభాసం రెండు నవగ్రహ శాంతి మంత్రాలు డైలీ చదువుకోవటం ఈ రాశికి చాలా 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 మంచిది. అలాగే శివాలయ దర్శనం కూడా ఆ రవికి సంబంధించి అధిదేవతైన శివాలయ దర్శనం రవికి సంబంధించి చేసుకోవడం చాలా మంచిది. ఇంకా కన్యారాశి వాళ్ళకి సంబంధించి కన్యారాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, షష్టమంలో రాహువు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ కన్యారాశి వాళ్ళకి మనకి వేనికి కనిపిస్తూ ఉంది. 6, 7, 8, 9 స్థానం మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ ఈ రాశికి సంబంధించి మెయిన్ షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, రాహు కూడా యోగిస్తారు, ఇద్దరు కూడా. కాబట్టి రుణ రోగ శత్రుస్థానమైన ఈ స్థానంలో రాహు యొక్క బలం చాలా వరకు కూడా కోర్టు కేసెస్ కావచ్చు, కాన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు. సో కొన్ని నెగిటివ్స్ నుంచి, ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడడానికి రాహు ఎనీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వాటి నుంచి బయటపడేయడానికి చక్కగా రాహు చాలా వరకు డిఫీట్ యువర్ ప్రాబ్లమ్స్ అనమాట రాహు. సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక చంద్రుడు శని, ఇక్కడ సోమ మంగళవారాల్లో చంద్రశనుల యొక్క కలయిక సప్తమ స్థానంలో జరుగుతూ ఉంది. ఎందుకో కొంతమందిని కలవడానికి మీరు అంత ఇష్టపడకపోవటం కావచ్చు. సో అనవసరంగా కలవటం వల్ల మనకి టైం వేస్ట్ అనుకునే ధోరణి రావటం వల్ల కావచ్చు. కొన్నిసార్లు మనమని మనం చూసుకుందాంలే అన్నట్టుగా కొంత మీకు చాలా వరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే శని రవుల యొక్క సంసప్తం ఆల్రెడీ జరుగుతుంది. రవి కూడా వచ్చి రాశిలో కూర్చుని ఉన్నారు. అక్కడ కొన్ని సీజనల్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు. ఈ రవి శనుల యొక్క సంసప్తం అనవసరంగా మీకు, మీ ఎదుటి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో కానీ, హెల్త్ విషయాల్లో కానీ చాలా వరకు కూడా కొంచెం సమ్ డిస్టర్బెన్స్ని కలిగించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ సమయంలో ఆల్రెడీ రవి శనిని చూస్తున్నారు, శని రవిని చూస్తున్నారు. వ్యాపారానికి సంబంధించి బిజినెస్కి పార్ట్నర్షిప్తో మనం చేసే చర్చలు కానీ అంత సత్ఫలితాన్ని ఇచ్చే ఆస్కారాలు ఉండవు ఈ టైంలో. సో ఇక్కడ రవిశనుల యొక్క సంసప్తం ఏదైతే జరుగుతుందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా కొంతవరకు అటు మ్యారిటల్ లైఫ్లో అయినా, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, బిజినెస్ విషయాల్లో అయినా సరే కొంచెం న్యూట్రలైజ్డ్గా, బ్యాలెన్స్డ్గా కన్యారాశి వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో సహోద్యోగులు, సహచరులు, వెరీ నియర్ అనుకున్న ఫ్రెండ్స్ కూడా మొహం చాటేసే ఆస్కారాలు, చిన్న ఈగో క్లాషెస్ వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చే ఆస్కారాలు మ్యారిటల్ లైఫ్లో కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. వీటి విషయాలు కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. ఇంకా బుధ గురువారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇంకా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. కాబట్టి అంత మాత్రం కూడా ఇది ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అనవసరమైన టెన్షన్ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. అటు ఫైనాన్షియల్ పరంగా కానీ, కుటుంబంలోని వ్యక్తులకి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ. ఇక్కడ కుజుడు ఈ కన్యారాశికి వెరీ మెలిఫిక్ ప్లానెట్, యాక్చువల్గా అంత ఫ్రెండ్లీ ప్లానెట్ కాకపోవటం వల్ల ఇక్కడ కుటుంబ స్థానమైన ధనస్థానంలో ఈ కుజుడి యొక్క సంచారం, అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వల్ల కుటుంబ పరంగా కానీ, ధనపరంగా కానీ సమ్ టెన్షన్స్ అనేవి ఈ యొక్క చంద్రుని యొక్క అష్టమ స్థాన సంచారం వల్ల ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి మనకి.
అలాగే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే చంద్రుడు నవమస్థాన సంచారంలో ఉంటున్నారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా శుక్రుడు కూడా గురువారం నుంచి రాశిలోకి వస్తున్నారు, బట్ నీచ శుక్రుడు అయ్యారు. సో ఇక్కడ దగ్గర దాకా వచ్చిన ఆఫర్ కావచ్చు, దగ్గర దాకా వచ్చిన సమ్ మంచి కొన్నిసార్లు ఏంటంటే అదృష్టం దగ్గర దాకా వచ్చి పోయింది సార్ అంటారు చూసారు, అలాంటి సమ్ సిచ్యువేషన్స్ ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ కన్యారాశి వాళ్ళకి. సో కాబట్టి మెయిన్గా ద్వితీయస్థ కుజుడికి, కుజబుధులు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు స్పీచ్ రిలేటెడ్ కారకులే. కుజుడు కూడా అక్కడ ఉండి పాపగ్రహమే బుధుడితో కలిసి ఉండడం వల్ల కొన్నిసార్లు మీకు తెలియకుండానే కొంచెం ర్యాష్ టెండెన్సీతో మీ వర్డ్స్ యూజ్ చేయడం, ఆ మాటల వల్ల అనవసరమైన విరోధం పెరగటం కనిపిస్తూ ఉంది. అంటే వాక్స్థానంలో ఉన్న ఈ కుజుడికి ధరణి గర్భ సంభూతం చదువుకోండి, చాలా మంచిది. అలాగే రవి యొక్క సంచారం కూడా రాశిలో ఉంది కాబట్టి రాశి వాళ్ళకి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, రవికి ముఖ్యంగా రవి ద్వాదశ నామాలు, గోధుమ పాయసం ఏంటంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ పిండి అలాగే బెల్లం కలిపి గోధుమ పాయసం చేసి ద్వాదశ నామాలు చదువుకుంటూ సూర్యోదయం అవుతున్నప్పుడే ఆ రవికి నైవేద్యంగా పెట్టి చక్కగా మీరు కూడా తీసుకుంటే మంచిదే. సో ఈ విధంగా కన్యారాశి వాళ్ళకి సంబంధించి ఈ విషయాలు కొంచెం కేర్ తీసుకుని ముందుకెళ్ళడం అనేది మంచిది. ఇక తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి చూస్తే కనుక వీళ్ళకి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతువు, వ్యయంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇక్కడ ఈ తులారాశి వాళ్ళకి 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, చంద్రబలం రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఏదైతే ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో చూసే వాళ్ళకి కొన్ని అబ్స్టెకల్స్ అనేవి తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కూడా సో కొన్ని స్ట్రక్కింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా కూడా సో దాని త్రూ వచ్చే వాటి విషయాల్లో వీళ్ళకి దాని త్రూ అంత పురోగతి కనిపించకపోవడం అనేది ఒకటి. ఎడ్యుకేషన్ నిమిత్తం లోన్స్ తీసుకోవడం లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది తులారాశి వాళ్ళకి మంచిది. చాలా డీప్ థింకింగ్ చేస్తుంటారు, ప్రొఫెషనల్ వైజ్గా చాలా ఆలోచిస్తుంటారు, ఏం చేస్తే బాగుంటుందని చాలా వరకు అంటే మీ మైండ్ ఎంతవరకు అక్కడ సాధ్యం అంతవరకు కూడా జాబులో క్రియేటివిటీ చూపించడానికి మీరు ఆలోచిస్తారు. దానికి తగ్గట్టుగా చక్కగా మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే చేశారో, ఏ ఆలోచనలు అయితే చేశారో ముందుకెళ్ళడానికి ట్రై చేస్తారు. సోమ మంగళవారాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ శని యొక్క షష్టమ స్థాన సంచారం మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే శని షష్టమ స్థాన సంచారంలో ఉన్న రాశి వాళ్ళకి సంబంధించి తులారాశికి సాటర్న్ శని చాలా వెరీ వెరీ బెస్ట్ అండ్ ఫ్రెండ్లీ ప్లానెట్. బట్ ఇక్కడ ఈ రాశికి సంబంధించి 6th హౌస్లో శని ట్రాన్సిట్ యాక్చువల్గా యోగిస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ని రేస్ చేయడం కావచ్చు, కొన్ని ఎనిమీస్ ప్యాటర్న్స్ కొంచెం రేస్ చేయడం కావచ్చు, అనవసరమైన ప్రాబ్లమ్స్ ఎప్పుడు లేని రావటం కావచ్చు, ప్రాపర్టీస్ రీత్యా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, సంతానం రిలేటెడ్గా కావచ్చు ఇలాగా. బట్ ఓవరాల్గా 6th హౌస్ని శని డెఫినెట్గా ఆయన అక్కడ యోగిస్తారు కాబట్టి వీటన్నిటి విషయాల్లో నెమ్మదిగా రీట్యూనింగ్ జరుగుతుంది, మళ్ళీ ప్రాబ్లం నుంచి మీ సాల్వేషన్ దొరుకుతుంది, ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. శని రవుల యొక్క సంసప్తమం జరుగుతుంది మేజర్గా. ఈ శని రవుల యొక్క సంసప్తమం జరుగుతూ ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి సంబంధించి లోన్స్ తీసుకుని అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి లేదా అప్పు చేసిన దాని మీద అనవసరమైన ఒత్తిడి అనేది ఎక్కువ క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఒక చిన్న ప్రాఫిట్ కూడా కొంచెం వరకు మనకి ప్రస్తుతం ఉన్న పొజిషన్లో కొంచెం ఎక్స్పెన్సెస్గా కన్వర్ట్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ వారం నుంచి రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి సంబంధించి మేజర్గా నీచ స్థానంలోకి వస్తున్నాడు. సో కాబట్టి ఎప్పుడైతే 8th లాట్ ఇప్పుడు శుక్రుడు ఇక్కడ నీచ స్థానంలోకి వచ్చాడో జనరల్గా
ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, ఆర్థికపరమైన విషయాల గురించి కావచ్చు, ఈ ఎక్స్పెన్సెస్ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. ఇక బుధ గురువారంలో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు. కొంచెం పవర్ స్ట్రగుల్ని ఫేస్ చేస్తారు. అవతలోడికి మీ అవసరం ఉంటుంది, వాడి అవసరానికి కూడా మీ మీద ఒత్తిడిని క్రియేట్ చేస్తుంటాడు, కానీ మిమ్మల్ని వదులుకోలేడు, కానీ ఆడి ఒత్తిడిని మీరు భరించాలి. ఇలాంటి సిచ్యువేషన్స్, దానికి సంబంధించి ఏం చేయాలో తెలియకపోవటం, ఇలాగా బుధ గురువారాలు కనిపిస్తున్నాయి మనకి మేజర్గా. శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇందాక నేను ఏదైతే చెప్పినా అష్టమంలో చంద్రుడు, అలాగే ఆ రాశి శుక్రుడు కూడా నీచిపడి వ్యయంలో ఉన్నాడు. శుక్ర శనివారాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కొంచెం టెన్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉంటాం, కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో అనవసరంగా ఇక్కడ ఎక్స్పెన్సెస్ కానీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే రవి వ్యయస్థాన సంచారం మేజర్గా, శనితో సంసప్తమంలో ఉంటాం రవి. కాబట్టి కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం ఇవ్వడం కావచ్చు, జపాకుసుమ సంకాసం డైలీ చదువుకోవడం కావచ్చు చేయటం వల్ల రాశి వాళ్ళకి చాలా మంచిది. యాక్చువల్గా భాగ్యంలో గురువు గారు ఉన్నారు, గురువు సంచారం జనరల్గా బాగా ఉపయోగపడుతుంది. కుజుడు రాశిలో ఉంచున్నా కూడా కుజబుద్ధులు అనుకూలించకపోయినా గురువు గారి యొక్క వీక్షణ ఉంది కాబట్టి కొంచెం పాజిటివ్ చేస్తారు ఆయన. సో కాబట్టి ఓవరాల్గా రవి యొక్క ట్రాన్సిట్ మాత్రం ఈ రాశికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి రవికి కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం ఇచ్చుకుంటూ డైలీ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, జపా కుసుమ సంకాసం చదువుకోవటం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి దశమంలో కేతువు, లాభంలో రవి, లాభంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కనిపిస్తుంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం, ఏదో ఎంతున్నా ఇంకా ఏదో లేదన్న డిస్సాటిస్ఫాక్షను, నిజంగా ఉన్నదంతా సుఖంగా బతకచ్చు కానీ లేని దాని గురించి దేని గురించి ఆలోచిస్తా ఉన్న సుఖాన్ని కొంత పొందలేకపోవటం, అనవసరంగా అంటే కొంచెం మదర్ హెల్త్ కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. అలాగే ఈ రీసేల్ కన్స్ట్రక్షన్స్, రీసేల్ ఏమన్నా కొనేటప్పుడు వాహనాలు కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, లిటిల్ బిట్ వాటికి సంబంధించి కొంచెం కూలంకషగా మీరు ఎక్కువ తెలుసుకుని ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. సోమ మంగళవారంలో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ పంచమంలో శని నడుస్తున్నారు ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఇక్కడ అంటే సంసప్తమంలో మళ్ళీ రవి బుధులు నడుస్తున్నారు, రవి శుక్రులు. సో రవితో అక్కడ శనికి సంసప్తం ఏర్పడడం, యాక్చువల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రొఫెషనల్గా వృత్తిపరమైన విషయాల్లో చాలా వరకు కూడా లాభస్థానంలో రవి యొక్క సంచారం కొంత బెటర్మెంట్ రిజల్ట్స్ని ఇస్తుంది. కాబట్టి సో ప్రొఫెషన్ ఓరియంటెడ్గా జనరల్గా ఫస్ట్ నడుస్తూ ఉంటుంది, పర్వాలా. శని రిట్రాగ్రేషన్ అయ్యి పంచమ స్థానంలో ఉండటం వల్ల మాత్రం ఎందుకో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకున్న దానిలో అంత ఇంక్రిమెంట్స్ విషయాల్లోనూ, హైక్స్ విషయాల్లోనూ, మీకు వచ్చే ఆఫర్స్ విషయాల్లోనూ ఎందుకు మనం అంత ఫార్వర్డ్గా వెళ్ళలేకపోతున్నాం అనే ఒక రకమైన సిచ్యువేషన్ని ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా సో డెఫినెట్గా ఆ జూలై 18 నుంచి జనరల్గా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఏంటి, ట్రేడింగ్ విషయంలో ఏంటి, సంతానపరమైన విషయాల్లో ఏంటి, సో కాబట్టి వీటిల్లో అంటే కొంచెం మందకొడిగా సాగుతుంది, చాలా రిస్ట్రిక్ట్ అయిపోయింది అన్నట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సమ్టైమ్స్ ఇది లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఈ సాటర్న్ రిట్రాగ్రేషన్ కూడా కొంచెం అనుకూలించింది కాబట్టి వీటి విషయాల్లో కూడా
కొంచెం మనకి ఏంటంటే కొంచెం రఫ్ సిచ్యువేషన్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా బుధ గురువారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, రాశ్యాధిపతి షష్టాధిపతి ఆయనే కుజుడే. అక్కడ మెయిన్ ఏంటంటే ఈ రాశికి రాశ్యాధిపతి వేలు ఉన్నారు. హెక్టిక్గా అలసిపోవటం కావచ్చు, హెల్త్ విషయాల్లో కావచ్చు. సో బుధుడు కూడా ఈ రాశికి మెయిన్గా ఇప్పుడు 1000 స్థానంలోకి వచ్చినారు. కుజ బుధుల యొక్క యుతి నడుస్తూ ఉంది. సో ఈ కుజ బుధుల యొక్క యుతి కూడా నడవటం. సో అది ఎక్స్పెన్సెస్ విషయాల్లో బుధ గురువారాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్స్పెన్సెస్ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. ఇక శుక్ర శనివారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది నడుస్తూ ఉంది. ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడవటం, ఏదైతే సప్తమ స్థానంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు. మరి ఏంటంటే వ్యాపారంలో మీరు ఏదైతే పెట్టుకున్నారో ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో ఆ ప్రాఫిట్స్కి సంబంధించి మీరు పెట్టుకున్న ప్రాఫిట్స్ రావచ్చు, కానీ ఆ వచ్చిన ప్రాఫిట్ ఇంకో రకంగా ముందైన ఖర్చుకి బ్యాలెన్స్డ్గా మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది ముందు తీసుకున్న దానికి. ఎందుకంటే నీచ శుక్రుడి యొక్క సంచారం లాభస్థానంలో జరుగుతుంది. అక్కడ రవి ఉన్నారు, మళ్ళీ రవి శనులు సమసప్తమం జరుగుతుంది. సో ఏ విధమైన సిచ్యువేషన్స్ వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్గా మనకు కనిపిస్తున్నాయి. ఈ అర్ధాష్టమ రాహు దోషం, టేక్ కేర్ అబౌట్ యువర్ మదర్ హెల్త్. అలాగే కొంచెం దుర్గామాత ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవి ఆలయం డైలీ దర్శించుకోవడం చాలా మంచిది. ఫస్ట్ రాశ్యాధిపతి వేలు ఉన్నారు. యూ వాంట్ టు ఐసోలేట్, కొంచెం ఐసోలేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి. ధ్యానం చేయండి, మెడిటేషన్ చేయండి. ఆరోగ్యాన్ని కొంచెం క్రమబద్ధీకరించుకోవాలంటే టైం టు టైం టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ టైం టు టైం వేళకు వేళ చేయటం వల్ల అనేకమైన హెల్త్ ఇష్యూస్ దూరం అవుతాయి. బట్ ఎక్కువ మీరు ఐసోలేటెడ్గా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్కళ్ళే ప్రయాణం చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. అలాగే ఈ రాశికి మెయిన్ ఏంటంటే ఇక అష్టమ గురు దోషం ఒకటి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ అష్టమ గురు దోషంలో చాలా వరకు కూడా ఇందాక అనుకున్నట్టు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లైఫ్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ హైక్స్ కావచ్చు, మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి దీనికి చాలా ఒడిదొడుకులుగా ఉంటుంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం కావచ్చు, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవడం కావచ్చు, చాలా చేసుకోవడం వల్ల ఇంకా చాలా మంచిది. ధనురాశి వాళ్ళకి సంబంధించుద్దాం. ధనురాశికి తృతీయంలో రాహువు, సప్తమంలో గురుడు, దశమంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు. 5 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి కనిపిస్తూ ఉంది. ఇక్కడ 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆదివారం శుక్ర శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం. తృతీయంలో రాహు ఉన్నారు. జనరల్గా పరాక్రమ స్థానంలో రాహు జనరల్గానే యోగిస్తారు. కాబట్టి ఓకే, ఏం చేయాలన్నా ధైర్యంగా నిర్ణయం తీసుకోవడానికి ఫస్ట్ వీళ్ళ దగ్గర మాత్రం గట్స్ ఉంటాయి. జనరల్గా సోమ మంగళవారాల్లో అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం, శని కూడా ఇక్కడ రెట్రోగ్రేషన్లో ఉన్నారు, సమసప్తమంలో రవి ఉన్నారు. సో ఏదో ఒక తెలియని ఎమోషన్ మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీరు ఎంత జాబ్ పర్ఫెక్ట్గా చేద్దాం అనుకున్నా ఏదో ఒక రకంగా మీకు ఎమోషన్ క్రియేట్ అయ్యే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. మీ ఇన్నర్ పీస్ డిస్టర్బ్డ్గా నడుస్తూ ఉంటుంది అది. అండ్ ఇక్కడ ఈ అర్ధాష్టమంలో శని యొక్క వక్ర సంచారం జనరల్గా కొన్నిసార్లు ఇదేమన్నా ఇంటి లోపమా, ఇదేమన్నా లేకపోతే మనకి వాస్తు సరిగ్గా లేక అలాంటి ఫీలింగ్స్ కూడా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఫ్రీక్వెంట్గా అంటే డొమెస్టికల్గా ఏదో ఒక, అంటే ఇంటికి సంబంధించో గృహానికి సంబంధించో డొమెస్టికల్గా ఏదో ఒక ఇబ్బంది కంటిన్యూగా వస్తుండటం వల్ల మీకు ఈ రకమైన ఆలోచనలు వస్తుంటాయి. బట్ ఇక్కడ ఇన్నర్ ఫీలింగ్లో, ఇన్నర్ పీస్లో, మీ ఎమోషన్లో మీకు ఇలాంటి వీటి నుంచి వచ్చే నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని ఒక సైడ్కి ఉంచండి. బట్ ప్రొఫెషన్ పరంగా, జాబ్ పరంగా మీరు పెట్టాల్సిన ఫోకస్ ఏదైతే అది పెడితే వెళ్ళిపోండి. రవిశనుల యొక్క సంసప్తం జరుగుతుంది, ఇద్దరికి పడదు. ఆయనేమో అంధకారానికి అధిపతి, ఈయనేమో వెలికి అధిపతి. రవిశనుల సంసప్తం అంతే. కాబట్టి డొమెస్టికల్, ఇంటి గురించి, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ఇంట్లో జరిగేవి, అది మీ ఇన్నర్ పీస్, సమ్ ఎమోషన్స్,
మీ వృత్తికి అవేమో అడ్డం పడవు, కాకపోతే అది మీకు ఎక్కువ హైలైటెడ్గా కనిపిస్తుంటాయి. కాబట్టి మీ ప్రొఫెషన్ హైలైట్ చేసుకోండి. నూతన ఉద్యోగ అవకాశాలకి సంబంధించి ఏంటి ఇంకా రావట్లా అలాంటిదేం పెట్టుకోవద్దు, వస్తుంది కంపల్సరీగా. జాబ్లో మీరు చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాంటి ఒత్తిడి, మానసిక ఒత్తిడిని, మనసు ఒత్తిడిని పక్కకి ఫస్ట్ పెట్టేసి నేను చెప్తూ ఉన్నా, హనుమాన్ చాలీసా అంతే. హనుమాన్ చాలీసా చదువుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోండి, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. బుధ గురువారం చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుందో ఆల్రెడీ రాశ్యాధిపతి కుజుడు కూడా రాశికి లాభస్థానంలో ఉన్నారు. జనరల్గా చాలా కాలం తర్వాత కుజుడు రిలాక్సేషన్ అవుతూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ రీచ్చాను, సంతాన పరంగాను సంపద కొంచెం బెటర్గానే ఉంటుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అండ్ ఇక్కడ బుధుడు కూడా దశమ స్థానంలో ట్రాన్సిట్లోకి వస్తున్నారు ఆల్రెడీ ఈ వారం నుంచి. కుజబుద్ధులు ఇద్దరు రీతి జరుగుతూ ఉంటుంది. మీరు ఏదో క్రియేటివిటీ చూపిద్దాం అనుకుంటే ఆఫీసులో ఎవరో దానికి వంక పెడుతుంటాడు అనవసరంగా వచ్చి. అలాంటి వాళ్ళు పెద్ద పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతుండండి. శుక్ర శనివారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి సంబంధించి మెయిన్గా. సో ఆ రాశిధిపతి శుక్రుడు మళ్ళీ ఇక్కడ నీచిపడి దశమ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం మనకి పెద్ద గొప్పగా అనుకూలించేది ఏమీ కాదు. బట్ ఏంటంటే కొంచెం నీచ శుక్రుడి యొక్క సంచారం నడుస్తూ ఉంది ఈ రాశికి సంబంధించి. సో దీనివల్ల జనరల్గా ప్రొఫెషన్ పరంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన గెయిన్కి సంబంధించో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నిసార్లు ఏదో ఎంత మనం అంటే ఈ శుక్రుడి యొక్క సంచారం, రవి 10th హౌస్లో మంచి దిగ్బలంలో ఉన్నాడు. శుక్రుడు కొన్నిసార్లు మీరు చేద్దాం అనుకున్న పనిని కొన్ని ఫీమేల్ పర్సనాలిటీస్ కారణంగా వాళ్ళు కారకం అవుతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి ప్రొఫెషనల్ విషయాల్లో సమ్ స్టక్అప్స్, హిక్అప్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అది ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కావచ్చు. జనరల్గా ఈ విషయాలు కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. సో ధనురాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే అర్ధాష్టమ శని దోషం, కొంచెం ఈ అర్ధాష్టమ శని దోషం ఒకటి ఉంది. నీలాంజన సమాభాసం చదువుకోవటం, శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఇందా చెప్పినట్టు హనుమాన్ చాలీసా. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శని, భాగ్యంలో శుక్రుడు, దశమంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాలు యొక్క అనుకూలత ఉంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ మంగళ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. సో అలాగే వారం ప్రారంభం మనం చూస్తే కనుక ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఈ రాశికి సంబంధించి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే రాహు యొక్క సంచారం కూడా ఉంటాం. కాబట్టి ఫైనాన్షియల్గా పొజిషన్ ఎలా ఉంది ఏంటి అనేది మకర రాశి వాళ్ళకి ధనపరమైన విషయాల్లో మనీ ఫ్లో వస్తుందా, మనీ నిలబడుతుందా, వచ్చిన మనీ అలాగే ఖర్చు అవుతుందా, సో ఇలాగ కొంచెం వీళ్ళు దాని మీద ఫైనాన్షియల్ విషయాల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయటం అనేది చాలా అవసరం. సోమ మంగళవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో చాలా వరకు మీరు వెళ్ళే రూట్ మారుతుంది. సో రోజు ఒక రూట్లో వెళ్ళటం, సో అక్కడ ఏదో ఇబ్బంది వచ్చి నెక్స్ట్ ఇంకో రూట్లో మారాల్సి రావడం, లేకపోతే సమ్ ప్లేస్ చేంజెస్, ఇలాంటివేవో కొన్ని సెట్ బ్యాక్స్ అనేవి జరిగే ఆస్కారాలు ఉంటాయి. సో దీని నిమిత్తం జనరల్గా కష్టపడేదానికంటే మీరు ఇంకొంచెం ఎక్కువ మోర్ ఎఫర్ట్ అనేది పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉంది. సో అలాగే బుధ గురువారాల్లో చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి మేజర్గా చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్న ఆ రాశిధిపతి కుజుడు మళ్ళీ దశమస్థాన సంచారంలో ఉంటున్నారు. చాలా వరకు ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతను ఎప్పుడూ వదిలేసా అనేటట్టు మానసిక ప్రశాంతతని పక్కన పెట్టి మన ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో జాబ్ గురించిన విషయాల్లో ఎక్కువగా మనకి ప్రతిదీ కూడా యాక్షన్ ఓరియంటెడ్గా ఆవేశంగా ఉంటుంది. సో కాబట్టి మన మానసిక ప్రశాంతతని వదిలేసి జాబ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది జనరల్గా. శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి జనరల్గా ఆ రాశిధిపతి శుక్రుడు నీచిలోకి వచ్చి ఉన్నారు. ఇక్కడ అయితే నవమస్థానంలో నీచిలో ఉన్నారు జనరల్గా ట్రాన్సిట్లో. అయితే ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ కానీ కొన్నిసార్లు ఏదైతే మీకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి
ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అయినా, సంతానపరమైన విషయాల్లో అయినా ఇక్కడ మేజర్గా ఏంటంటే కొన్నిసార్లు ఈ భాగ్యస్థానంలోనే రవి యొక్క సంచారం ఉంది, ఆల్రెడీ నీచ శుక్రుని యొక్క సంచారం కూడా ఉంటుంది కాబట్టి మనీ స్టెబిలైజేషన్, ఫైనాన్షియల్ స్టెబిలైజేషన్, సో వచ్చిన డబ్బులు వచ్చి నిలబడేదాకా కూడా సో ఇక్కడ కొంతవరకు ఈ శుక్రుడి యొక్క నీచ సంచారం వల్ల ఏంటంటే ఎక్స్పెన్సెస్ కొంచెం పెరగటం కావచ్చు, మనీ ఫ్లో కొంచెం తగ్గడం కావచ్చు, వ్యాపారంలో అయినా ఇన్వెస్ట్మెంట్స్లో అయినా. సో ఇలాంటి కొన్ని కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలా ఈ రాశికి మెయిన్గా ఇక్కడ ద్వితీయంలో ఉన్న రాహు పక్క ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాలి. పక్క మళ్ళీ ద్వితీయంలో గురుడు కూడా ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అనవసరంగా కొలీగ్స్తోనో, సిబ్లింగ్స్తోనో, తోబుట్టువులతోనో అకారణంగా ఏదో ఒక డిస్ప్యూట్ ఇలాంటివి మకర రాశి వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. సో ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎప్పుడైతే అష్టమ స్థానంలో వెళ్తూ ఉంటారో సో గురుడి వల్ల చాలా వరకు ఇక్కడ కొంత టఫ్నెస్ ఇన్ జాబ్, ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ యువర్ కోవర్కర్స్ వాళ్ళ నుంచి. సో అలాగే అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం కాబట్టి ఇక్కడ మంగళ శనివారాలు కొంచెం జంటనాగులు ఉన్న చోట పాలాభిషేకం చేయటం కానీ, కేజింపో శనగలు ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం కానీ, దేవానాంచారు ఋషినంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదవటం కానీ, రాహు కేతువుల యొక్క ఆరాధన చేసుకోవటం, ఫలాస్పుష్ప సంకాసం, అలాగే అర్ధకాయ మహావీరం ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు కూడా చదువుకోవటం మకర రాశి వాళ్ళకి చాలా మంచిది. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో గురుబలం అయితే లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కావచ్చు, వ్యాపారపరమైన విషయాల్లో కావచ్చు, వృత్తి రిలేటెడ్గా కూడా శాలరీ హైక్స్ ఎక్స్పెక్ట్ చేయడం కంటే ఎవడో కూడా మన మీద ఏలెత్తి చూపించకుండా ఉంటే చాలు అనేటట్టు పరిస్థితులు ఉంటా ఉంటాయి ఇక్కడ. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి పంచమంలో గురుడు, అష్టమంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే రాశి నుంచే 1, 2, 3, 4 సో 4 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం బుధ గురు 3 రోజులు కూడా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వాళ్ళకి మేజర్గా ఇక్కడ రాశి నుంచే రాహు యొక్క సంచారం ఉండడం, అలాగే చంద్రుని యొక్క సంచారం ఉండడం వారం ప్రారంభంలో కొన్ని సందర్భాల్లో ఏదో తెలియదు కానీ మనకి కొంతమంది డిటాచ్ అవుతున్న ఫీలింగ్ ఎందుకో తెలియదు కానీ మనకి ఒకళ్ళ మీద కొంచెం డిటాచబుల్ సిచ్యువేషన్స్ రావటం కానీ, అది బిజినెస్ పార్ట్నర్షిప్లో అయినా, వెరీ క్లోజ్ పర్సన్స్తో అయినా కొన్నిసార్లు ఈ రకమైన డిటాచ్మెంట్ ఫీలింగ్స్ అనేవి కుంభరాశి వల్ల అంటే వెరీ నియర్ అండ్ డియర్ వెరీ క్లోజ్ పర్సన్స్ కొంచెం డిటాచ్ అవుతున్నట్టు, కొంచెం దూరం అవుతున్నట్టు ఇలాంటి పరిస్థితులు ఈ కుంభరాశి వాళ్ళకి జనరల్గా నడుస్తూ ఉంది. సో కాబట్టి అలాంటి వాటి విషయాల్లో అంటే నిజంగా మనకి చాలా క్లోజ్ లేకపోతే అంటే పరిస్థితుల రీత్యా తప్పని పరిస్థితుల్లో ఇంకా వేరుపడటం ఇవి వేరు కానీ, లేకపోతే అకారణంగా మనం వెరీ క్లోజ్ పర్సన్స్తో వస్తున్న ఇలా డిటాచ్మెంట్ ఫీలింగ్స్ ఏమన్నా కొంచెం చూసుకోవడం మంచిది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా, హెల్త్ పరమైన విషయాల్లో కూడా కొంచెం ఇక్కడ రాశిలో రాహు ఉన్నారు. రాశ్యాధిపతి శని ద్వితీయంలో ఏలినాటి శని లాస్ట్ ఫేస్ నడుస్తున్నాం. పక్క సోమ మంగళవారాల్లో మనీ స్పెండింగ్ విషయంలోనూ, ఫైనాన్షియల్ స్పెండింగ్ విషయంలో కొంచెం డబల్ డోస్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కొంచెం ఖర్చులు కొంచెం ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. సోమ మంగళవారాల్లో మాట్లాడే విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకుంటూ మాట్లాడడం అవసరం. కొన్ని విషయాల్లో అసహనంతో కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చే మాటలు ఫస్ట్ మాట్లాడేసి తర్వాత మళ్ళీ మనం అనుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలా మాట్లాడాను అనవసరంగా అని అనుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ వీటి విషయాల్లో ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా శని రవుల యొక్క సమసప్తం కూడా జరుగుతుందో అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ట్రబుల్స్ లాంటివి వచ్చే ఆస్కారాలు. రవిశనుల యొక్క సమసప్తం ద్వితీయంలోనూ అష్టమంలోనూ రవిశనులు ఎదురు ఇటు ధనస్థానంలోనూ ఇక్కడ అష్టమ స్థానంలో రెండిట్లో ఉండటం, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల విషయంలో కావచ్చు,
ఇన్లాస్ వెల్త్ విషయంలో కావచ్చు, జాయింట్ అకౌంట్స్ విషయాల్లో కావచ్చు, పర్సనల్ ఫైనాన్స్ విషయాల్లో కావచ్చు, వీటి విషయాల మధ్య కొంచెం కేర్గా ఉంటాం. ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం. ఆయిల్ ఫుడ్ అండ్ అలాగే స్పైసీ ఫుడ్స్, కారాలు ఈ రెండు కలిపి తింటే మాత్రం డెఫినెట్గా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరగడం, ఆ రాశాధిపతి కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు జనరల్గా ఈ రాశికి. అలాగే బుధుడు కూడా మెయిన్గా ఈ వారం నుంచి కుజుడితో కంజెక్ట్ అయి ఉంటున్నాడు. సో కాబట్టి మెయిన్గా ఈ రాశికి సంబంధించి భాగ్యస్థానంలోనే కుజుడి యొక్క సంచారం కూడా ఉండడం, కొంచెం ఏదైనా సరే కుజబుద్ధులు ఇద్దరు కూడా పెద్ద అంత యోగించే గ్రహాలేం కావు. ఎక్కువ స్ట్రెస్ని, ఎక్కువ తలనొప్పిని క్రియేట్ చేస్తూ ఉంటాయి, ఎక్కువ మోర్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తా. సో వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి వెరీ పవర్ఫుల్ ప్లానెట్ శుక్రుడు. యాక్చువల్గా నీచ రాశిలోకి వెళ్ళి ఉన్నారు, ఇక్కడ అష్టమ స్థానంలో నీచపడి ఉంటున్నారు. సో నీచలో శుక్రుడి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, పేరెంట్స్ హెల్త్ కావచ్చు, ఇలాంటి వాటి విషయాల్లోనూ. అంటే రవి అష్టమ స్థానంలో నుండి శుక్రుడు కూడా నీచిపడి ఉన్నాడు అక్కడ. ఇందాక మనం చెప్పుకున్నట్టు లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలోనూ, జాయింట్ అకౌంట్స్ విషయాల్లోనూ, వీటి విషయాల్లో ఇన్హెరిటెన్స్ కావచ్చు, కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది కొంచెం. సో అలాగే ఈ ద్వితీయంలో ఉన్న శనికి వాక్స్థానంలో ఉన్నారు కాబట్టి నీలాంజన సమాభాసం చదువుకోవటం, భాగ్యస్థానంలో కుజుడికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం, అష్టమ రవి దోషానికి కేజుంపవు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం దానం ఇవ్వటం, శివాలయ దర్శనం చేసుకోవటం చాలా మంచిది. మేన్ రాశి వారికి సమచిద్దాం. మేన్ రాశి వారికి షష్టమంలో కేతువు, అలాగే అష్టమంలో బుధుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత మేన్ రాశి వారికి కనిపిస్తూ ఉంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఒకటి సోమ, మంగళ, శుక్ర, శని ఈ యొక్క 4 రోజులు కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది చంద్రబలం. వారం ప్రారంభం 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, 1000 స్థానంలో చంద్రుడు జనరల్గా రాహుతో కలుస్తున్నారు. వాటి ఇక్కడ రాహు యొక్క సంచారం 1000 స్థానంలో ఉండడం, ఎంత లేదన్నా సమ్ డిస్టర్బ్డ్ థాట్స్, డిస్టర్బ్డ్ ఆలోచనలు. సో దీనివల్ల చాలా వరకు కూడా ఆలోచనల వల్ల నిద్ర పట్టకపోవటం, ఆలోచనలు ఎంత క్రమబద్ధీకరించుకుంటే ఈ రాశి వాళ్ళకి అంత మంచిది. కొన్ని సందర్భాల్లో మరి 1000 స్థానంలో రాహు లాంటి గ్రహం ఉండటం వల్ల కూడా కొంచెం నైట్ టైం డిలే స్లీప్ని ఇచ్చే ఆస్కారాలు, ఏదో నైట్ టైం ఎక్కువ రీసెర్చ్ చేయటం, నైట్ టైం ఎక్కువగా దేని గురించి సెర్చ్ చేయటం, ఇలాంటివి నైట్ షిఫ్ట్స్ ఉంటే ఓకే. అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే అనవసరంగా ఎక్కువ నైట్ టైం డిలే స్లీప్ని ఇస్తూ ఉంటాడు. అలాగే సోమ, మంగళవారాల్లో మనం చూస్తే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ శని ఉన్నారు అక్కడ రాశిలోనే. సో కాబట్టి ఈ రాశికి మేజర్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాలు కొంచెం చూసుకోవడం మంచిది. శనికి, రవికి ఓ పక్క సమసప్తమం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే రాశిలో శని ఉన్నాడు, సప్తమంలో రవి ఉన్నారు. సో దీనివల్ల మేజర్గా కొన్ని సందర్భాల్లో శని ఆల్రెడీ విపరీతమైన స్ట్రెస్ని ఇస్తూ ఉంటారు. మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ రవి కూడా ఈ సప్తమంలో ఉండడం, పైగా శుక్రుడు కూడా నీచిపడి ఇక్కడ సప్తమ స్థానంలో వస్తున్నారు, నీచ శుక్రుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఈ శుక్రుడి యొక్క నీచ స్థాన సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి మేజర్గా మనకి చూసినట్టయితే కనుక రవి శుక్రులు ఇద్దరూ కూడా సప్తమ స్థానంలో జనరల్గా యోగించరు. శుక్రుడి యొక్క నీచ స్థాన సంచారం జరుగుతుంది పైగా అక్కడ. సో కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్స్ విషయాల్లో కావచ్చు, బిజినెస్ సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఈ రవి శనుల యొక్క సంసప్తం కొంతవరకు ఇటు బిజినెస్కి కానీ అటు మీకు కానీ కొంచెం టఫ్నెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఈ రవి శనుల యొక్క సంసప్తం వల్ల ఉంది. శుక్రుడు కూడా గురువారం నుంచి నీచరాశి అయిన కన్యారాశిలోకి వస్తున్నారు. నీచబడి సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడు వల్ల కూడా పెద్దగా మనకి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మో అన్నట్టు కూడా పెద్ద
బెస్ట్ రిజల్ట్స్ కూడా ఇచ్చే గ్రహాలు కాదు. సో అది మెయిన్ ఏంటంటే శని యొక్క ట్రాన్సిట్ ఇక్కడ రెట్రాగ్రేషన్ నడుస్తుంది కాబట్టి పేషెన్స్, సహనం అనేది చాలా అవసరం, మెడిటేషన్ అనేది చాలా అవసరం. శని ఇక్కడ రెట్రాగ్రేషన్లో ఉండి ఇక్కడ లగ్నంలోనే రాశిలోనే ఉన్నాడు కాబట్టి శని ఇచ్చే స్ట్రెస్ని ఒక్క మెడిటేషను, ధ్యానం, పీస్ఫుల్నెస్ వీటితోనే మనం పోగొట్టుకోగలుగుతాం. సో కాబట్టి అలాగా రాశిలో శని, సప్తమంలో రవి, శుక్రుల యొక్క సంచారానికి సంబంధించి మీకు బిజినెస్ పార్ట్నర్, మీకు లైఫ్ పార్ట్నర్, మీకు మీ క్లోజ్ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో సో బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం అనేది ఈ టైంలో చాలా టఫ్గా మారుతుంది. బుధ గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడు ఆల్రెడీ నడుస్తున్నారు. అలాగే ఆ రాశి కుజుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు యాక్చువల్గా. సో కాబట్టి కుజుడి యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో ఉంది కాబట్టి ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లోనూ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లోనూ, ఫాదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో వీటి విషయాల్లో అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం సమ్ ఫైనాన్షియల్ అన్ఎక్స్పెక్టెడ్ కుటుంబ పరంగా కానీ, కొంచెం ఫైనాన్షియల్గా కానీ, బ్లడ్ అండ్ హిమోగ్లోబిన్ విషయాల్లో కానీ కుజుడికి సంబంధించి వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో మెయిన్గా మనం తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు పరాక్రమ స్థానంలో, బట్ ఆ రాశి అధిపతి శుక్రుడు నీచ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ప్రవాసం, జర్నీస్లో మళ్ళీ షార్ట్ జర్నీస్ వీటి విషయాల్లో కొంచెం అంత కంఫర్ట్ లేకపోవడం మనం మెయిన్గా గమనించదగిన విషయం. కాబట్టి ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గా యోగిస్తుంది, బట్ ఆ రాశి శుక్రుడు సప్తమంలో ఉండటం పెద్ద ఉపయోగం ఏం కాదు. కాబట్టి వ్యాపారం మీద మోర్ ఫోకస్ చేయడం అనేది మంచిది. మీ విల్ పవర్, మీ యొక్క ఆత్మవిశ్వాసం మీకు ఉంటాయి. కానీ రవి శుక్రుల యొక్క కంజంక్షన్ ఎటు అక్కడ మనకి యోగించేది కాదు ఆ సప్తమ స్థానంలో. సో దీనివల్ల సమ్ డిస్టర్బెన్సెస్ ఇన్ మ్యారిటల్ లైఫ్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి జనరల్గా. కాబట్టి వాటి విషయంలో బిజినెస్లో అయితే పార్ట్నర్షిప్తో కావచ్చు చూసుకోవడం, ఇలాంటి విషయాల్లో కేర్ తీసుకోవడం మంచిది. వెయ్యి స్థానంలో రాహుకి చక్కగా ఇక్కడ మీరు కుదిరితే కనుక కేజింపో మినుములు, ఒక బూడిద రంగు వస్త్రం దానం ఇచ్చుకోవటం, నీలాంజన సమాభాసం, డైలీ నీలాంజన సమాభాసం చదువుకోవటం చాలా మంచిది. ఫస్ట్ రవి కూడా ఇక్కడ సమసప్తమంలో ఉంటున్నారు, శుక్రుడు కూడా ఉంటున్నారు సప్తమ స్థానాల్లో. కృష్ణుడిది ఒక మధురాష్టకం, శ్రీకృష్ణుడిది మధురాష్టకం చదువుకోవటం మీనరాశి వాళ్ళకి చాలా మంచిది. సో ఈ విధంగా మొత్తం ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.